నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను క్రాంతి. సోరియాసిస్ విటిలిగో అంటే ఏంటి? సోరియాసిస్ విటిలిగో లక్షణాలు ఎలా ఉంటాయి? వీటిని ఎలా గుర్తించాలి? మరి ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు వీటికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇలాంటి వివరాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి మీరు కనుక డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఈ రోజు మన టాపిక్ సోరియాసిస్ అండ్ విటిలిగో అండి. సోరియాసిస్ అనే ఉంది అని మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సోరియాసిస్ అనే చూడండి, ఇది ఒక క్రానిక్ స్కిన్ డిసీజ్ అన్నమాట. సో చాలా మందికి సోరియాసిస్ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే మనకు స్కాల్ప్లో చాలా మందికి సోరియాసిస్ ఉంటుంది, కానీ వాళ్ళు దానికి ఐడెంటిఫై చేయలేకపోతారు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేబీ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ డాండ్రఫ్ అని అనుకుంటాము. సో డాండ్రఫ్ కూడా అలాగే ఉంటుంది, అంటే తలలోనే వస్తుంది. కొంచెం స్క్రాచ్ చేసినాము, ఇచ్చేసినాము, గోకినాము, ఆ టైంలో పొట్టులాగా పడడం జరుగుతుంది. సో సోరియాసిస్లో కూడా అలాగే ఉంటుంది. దెన్ హౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్, హౌ వీ హ్యావ్ టు నో కే బై ఇది సోరియాసిసా లేదంటే డాండ్రఫ్ అన్నట్లు చూసుకుంటే, డాండ్రఫ్ ఎలా ఉంటుందంటే అండి, మీరు స్క్రాచ్ చేసినప్పుడు హెడ్కి పౌడర్ లాగా పడుతుంది. అంటే పెద్ద పెద్ద ఫ్లేక్స్ వాళ్ళకు పడవు, పౌడర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ హోల్ స్కాల్ప్ ఉంటుంది, మొత్తం స్కాల్ప్ వాళ్ళకి డాండ్రఫ్ ఉంటుంది అనమాట. కానీ ఈ సోరియాసిస్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా స్క్రాచ్ చేసినప్పుడు హెడ్కి పెద్ద పెద్ద ఫ్లేక్స్ పడుతుంది. అంటే వీ కెన్ సే చేప పొట్టులాగా పెద్ద పెద్ద పొట్టులాగా పడడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే చాలామందికి ప్యాచెస్లో వస్తుంది. ప్యాచెస్లో అంటే కొంతమందికి ఇక్కడ మాత్రమే ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ మాత్రమే ఉండొచ్చు, వేరే చోట వాళ్ళకు కనబడదు, వేరే చోట బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, వెనుక కొంచెం, ఈ చెవుల వెనుక కొంచెం, అక్కడ ఆ ఏరియాలో ఎక్కువగా వస్తుంది. సో ఇలా ఒకవేళ ఎవరికైనా ఉంది అంటే వీ కెన్ సే కి బై హీ సఫరింగ్ ఆర్ షీ సఫరింగ్ ఫ్రమ్ సోరియాసిస్ అన్నట్లు. ఇప్పుడు ఈ సోరియాసిస్ వ్యాధి ఏంది, అసలు ఏం జరుగుతుంది వ్యాధిలో అన్నట్లు చూసుకుంటే, సోరియాసిస్ ఒక క్రానిక్ స్కిన్ డిసీజ్ అన్నమాట. క్రానిక్ అంటే చాలా రోజుల వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ స్కిన్లో మనకు ఎన్ని డిసీజెస్ ఉన్నాయి, ఆ డిసీజెస్లో కొంచెం హై ఇంటెన్సిటీలో ఎక్కువ తీవ్రతలో ఈ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అపాన్ దిస్ ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్ అనమాట. ఆటో ఇమ్యూన్ అంటే చలో భయ్ వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఎక్కడో మనం టచ్ చేసినాము, వేరే వాళ్ళ బట్టలు యూజ్ చేసినాము, ఎక్కడైనా బాత్రూమ్ యూజ్ చేస్తే మనకు కూడా దురదలు వస్తున్నాయి, ఎరప్షన్స్ వస్తున్నాయి, అలా ఉండదు. బయట నుంచి ఈ వ్యాధి వేరే వాళ్ళ నుంచి మనకు రాదు, మన నుంచి వేరే వాళ్ళకు వెళ్ళదు. కానీ ఇది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఆటో ఇమ్యూన్ అటాక్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ అటాక్ అంటే మన బాడీకి రక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. దానికి మనం నార్మల్ లాంగ్వేజ్లో ఇమ్యూనిటీ పవర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే మన స్కిన్ ప్రొడక్షన్ని స్పీడ్ చేసేస్తాయి అన్నమాట. నార్మల్గా మన స్కిన్ ఏంటంటే ఒక 28 డేస్లో, అంటే ఒక 4 వీక్స్ 1 మంత్ అనుకోండి. సో ఆ టైంలో కొత్త స్కిన్ రావడం జరుగుతుంది, పాత స్కిన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అది మనం స్నానం చేస్తున్నప్పుడు, మనం పండుకున్నప్పుడు మొత్తం డ్రై మనం స్కిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే 28 డేస్లో జరిగే ప్రొసీజర్ 4 to 5 డేస్లో జరుగుతుంది. అంటే స్కిన్ ప్రొడక్షన్ చాలా స్పీడప్ అయిపోతుంది. ఒక స్కిన్ బాగానే ఉంటుంది, కింద 4 డేస్లో ఇంకొక స్కిన్ వచ్చేస్తుంది, ఆ స్కిన్ ఇంకా ఉంటుంది, కింద 4 డేస్లో మళ్ళీ స్కిన్ రావడం జరుగుతుంది. అన్నందువల్ల ఏంటంటే మనకు ఫ్లేక్స్ లాగా తయారైపోవడం జరుగుతుంది. ఫ్లేక్స్ అంటే ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు. సో ఆ ఎరప్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి, డ్రై ఉంటుంది అండ్ స్కేలీ అనిపిస్తూ ఉంటుంది. స్కేలీ అంటే మీరు ఇలా గోకుతే ఒక స్కేల్ బయటికి పడుతుంది, ఇంకా కొంచెం స్కిన్ లోపల ఉంటుంది, ఆ స్కేలీ ఎరప్షన్స్ ఉంటాయి. దాంతో సహా ఏంటంటే మనకు చాలా విపరీతంగా దురద అనేటివి రావడం జరుగుతుంది. కొంతమందికి దురద ఉండకపోవచ్చు అన్నమాట. అండ్ ఇందులో కూడా మనకు డిఫరెంట్ పార్ట్స్ ఓన్లీ హెడ్ మీద వస్తుంది అన్నట్లు కాదు, హెడ్ మీద కామన్గా వస్తుంది.
కానీ వేరే పార్ట్స్ మీద కూడా ఈ ప్రాబ్లం మీకు రావచ్చు అనమాట. దానికి మనం సోరియాసిస్ అన్నట్లు చెప్తాము. అండ్ ఈ సోరియాసిస్ ఏంటంటే ఇన్క్యూరబుల్ ప్రాబ్లం ఉంది అంటారు. ఇన్క్యూరబుల్ అంటే దీనికి శాశ్వత పరిష్కారం లేదు, మందులు వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ అన్నట్లు చెప్తారు. కానీ హోమియోపతిలో దీనికి శాశ్వతంగా తక్కువైపోయే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ మెడికేషన్స్ యూజ్ చేసినలో పూర్తిగా ఈ ప్రాబ్లం అనేది తక్కువైపోవడం జరుగుతుంది అనమాట. డాక్టర్ అట్లాగే ఇప్పుడు మనం చూసాం సోరియాసిస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇట్స్ ఎన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. కొంతమంది ఏంటంటే తనకి ప్రాబ్లం ఉంటే ఇంకొకరికి కూడా వస్తుందేమో అని భయపడతారు, బట్ మీరు అది కూడా కాదన్నారు కదా. నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, సో ఒక పేషెంట్ కి సోరియాసిస్ వచ్చింది అంటే అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒకసారి వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఎన్ని రోజులు ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది? ఎలా ఉంటుందంటే అండి, సోరియాసిస్ యాజ్ ఐ సెడ్కే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల రావడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్లీ స్ట్రెస్ మనకు చాలా ఉంది, డిప్రెషన్లో ఉన్నాము, అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఉదాహరణంగా చాలామంది చెప్తూ ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు, కి భయ్ నాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండే, దాని తర్వాత బీపీ వచ్చేసింది అంటారు. లేదంటే మా ఇంట్లో చచ్చిపోయారు భయ్, దాని తర్వాత షుగర్ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చేసింది అన్నట్లు చెప్తూ ఉంటారు. సో అలాగే ఈ వ్యాధి కూడా ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా మీ ఫ్యామిలీలో ఈ హిస్టరీ ఎవరికైనా ఉంది అంటే చర్మ వ్యాధుల హిస్టరీ, ఆటో ఇమ్యూన్ హిస్టరీ, లేదంటే ఈ సోరియాసిస్ హిస్టరీ ఎవరికైనా ఉంది, వాళ్ళలో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజుల్లో ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఒక ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది మనకు, దాని తర్వాత వీఆర్ గివింగ్ మెడికేషన్స్ టు దెమ్. దాని తర్వాత ఏంటంటే డిపెండింగ్ అపాన్ హిస్ బాడీ రెస్పాన్స్ మనకు ఎంత రోజుల్లో తక్కువ అవుతుంది అన్నట్లు చూస్తాము. కానీ కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది అండ్ దేనివల్ల వచ్చింది ప్రాబ్లం, ఆ ఇష్యూ కూడా ఇంకా లైఫ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ మూలంగా ప్రాబ్లం ట్రిగర్ అప్ అయిపోయింది, కానీ స్ట్రెస్ ఇంకా తక్కువ కాలేదు, ఇంకా హీఈస్ ఇన్ స్ట్రెస్, ఇంకా హీఈస్ ఇన్ డిప్రెషన్, ఇంకా అదే వాతావరణంలో అదే మైండ్ సెట్లో అయినా ఉంటున్నాడు. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మీకు ఈ స్ట్రెస్ అనేది మీ క్యూర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ మెయింటైనింగ్ కాజ్ ఫర్ యువర్ డిసీజ్, అంటే మీ డిసీజ్ని మెయింటైన్ చేసుకుంటూ పోతుంది. సో ఇలాంటివి మీ లైఫ్లో ఉన్నాయి మెయింటైనింగ్ కాజెస్ అంటే మీకు చాలా ఎక్కువ టైం పడవచ్చు సోరియాసిస్ తక్కువ అవడానికి. లేదు ఒక టైం ఉండే, ఒక ఫేజ్ ఉండే లైఫ్లో, అప్పుడు స్ట్రెస్ ఉంటే దాని తర్వాత వచ్చింది, నౌ ఐఎమ్ ఫైన్, అలాంటప్పుడు ఏంటంటే మెడిసిన్స్ తొందరగా వర్కౌట్ అవుతుంది. ఒక నార్మల్ జనరల్లీ మనం చూసే ఒక 70-80% పేషెంట్స్లో ఎంత డ్యూరేషన్లో మేము ట్రీట్మెంట్ చేస్తామంటే ఒకవేళ వాళ్ళకు చాలా సంవత్సరాల నుంచి ఉందంటే వీ క్యాన్ సేకే బై 2 to 3 yearsలో వాళ్ళకు పూర్తిగా క్యూర్ అయిపోతుంది. మొన్ననే వచ్చింది, తొందరగా తక్కువ అవుతుంది. అండ్ దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనకు కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్. చాలామందికి కాన్స్టిట్యూషనల్ అంటే తెలీదు, అంటే మీ బాడీకి సూట్ అయినట్లు మెడిసిన్స్ మేము ఇవ్వాలి. సో బాడీకి సూట్ అవ్వాలి అంటే ద డాక్టర్ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సైకాలజీ, యువర్ బాడీ. కానీ చాలామంది ఏం చేస్తారు, దాచుకుంటారు, అంటే దే వోంట్ ఓపెన్ అప్ బిఫోర్ ద డాక్టర్. సార్ నాకు సోరియాసిస్ ఉంది, దురదలు అవుతున్నాయి, ఇవి ఉన్నాయి, దీనికి చూడండి, మీరు ఆకలి గురించి ఎందుకు అడుగుతున్నారు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు అడుగుతున్నారు, నా స్లీప్ గురించి మీకు ఎందుకు, దీనికి ట్రీట్మెంట్ చేయండి కదా. సో ఇలా ఉంటే హోమియోపతి వర్కౌట్ అవ్వదు. సో పూర్తిగా పేషెంట్ షుడ్ ఓపెన్ అప్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద డాక్టర్ అనమాట. దాని తర్వాత కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ డోస్ దొరికితే ఖచ్చితంగా తొందరలో తక్కువైపోతుంది అనమాట. డాక్టర్, మనకి ఉమాదేవి గారు కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి. ఉమాదేవి గారు. హలో చెప్పండి ఉమాదేవి గారు. సార్ నా పేరు ఉమాదేవి, చెన్నై నుంచి ఫోన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు 10 years బాబు, 11 years, ఒక 3 years నుంచి కాళ్ళకి చేతులకి ఇది ఉందని చెప్తున్నారు సోరియాసిస్. ఓకే. దీన్ని గవర్నమెంట్లో చూపించినాం కానీ ఏంటి ఇది కావట్లేదు, రిజల్ట్ లేదు. కొంచెం వాయిస్ రావడం లేదమ్మా, గట్టిగా మాట్లాడండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా సార్? మీ బాబు పేరు సారీ ఏజ్ 15 అన్నారు కదా?
లేదు సార్, బాబు ఏజ్ 11 years. 11 years, ఓకే. బాబు ఏజ్ 11 years. పేరు వచ్చి హరి. ఓకే, ఒక 2 years నుంచి ఉంది సార్. కాళ్ళకి చేతులకి మాత్రమే ఉంది. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. సరే, ఎప్పుడైనా ట్రీట్మెంట్ వాడుతున్నాడమ్మా ఎక్కడైనా? వాడుతున్నాం సార్, కానీ ఏం రిజల్ట్ ఏం రావట్లేదు. ఏదో ఆయింట్మెంట్ ఇచ్చారు కానీ అది పూస్తున్నా రిజల్ట్ లేదు. సరే సరే అమ్మా. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది ఉందా సోరియాసిస్? లేదు సార్, ఫ్యామిలీలో ఎవరికి లేదు. అచ్చా, మేము ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, బాబు కడుపులో ఉన్నప్పుడు ఆ టైంలో మీకు స్ట్రెస్ కానీ, టెన్షన్స్ కానీ, లేదంటే షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు ఏమైనా ఉండేనా? యాక్చువల్లీ తను నా బాబు కాదు, మా వదిన బాబు. ఓకే ఓకే ఓకే, సరేనండి చెప్తాను. ఇప్పుడు చూడండి, చిన్న బాబుయే ఉన్నాడు అండ్ చేతుల్లో, కాళ్ళల్లో సోరియాసిస్ ఎరప్షన్స్ ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు. సో ఇందులో ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. దీనికైనా ముందు నేనేం చెప్పిన, ఎక్కువగా స్ట్రెస్ ఉంటే రావచ్చు అన్నట్లు ఒక మాట చెప్పిన. సో ఈ 11 years బాబుకి ఏం స్ట్రెస్ ఉంటుంది? స్ట్రెస్ అయితే ఉండదు. సో హియర్ ద కాజ్ మేబీ ఫెమిలియల్ హిస్టరీ, అంటే వాళ్ళ ఫ్యామిలీలో, మదర్స్ ఫ్యామిలీలో లేదంటే ఫాదర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండాలి ఈ వ్యాధి, లేదంటే జెనెటిక్ పరంగా ఈ వ్యాధి వచ్చి ఉంటుంది అనమాట. సో దిస్ మైట్ బి అ రీజన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు సేక్ బై ఏ సోరియాసిస్ ఉంది. సోరియాసిస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా, ఆ ఏరియా ప్రకారంగా ఇదేంటంటే సోరియాసిస్ వెల్గారిస్ అనేది ఈ ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ప్లేగ్ సోరియాసిస్ అని కూడా చెప్తాము. సో ఈ ప్లేగ్ సోరియాసిస్ ముఖ్యంగా చేతుల మీద అండ్ అది కూడా ఈ ఏరియాలో రావడం జరుగుతుంది. కాళ్ళ మీద రావడం అండ్ పొట్ట మీద కనబడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే అమ్మ, మెడిసిన్స్తో సహా జాగ్రత్తలు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. చాలామందికి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోరనమాట. సో ఇందులో మీరు ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, మీ బాడీని ఆ ప్యాచెస్ దగ్గర ఏంటంటే కొంచెం జెల్లీ అప్లై చేయాలంటే మాయిశ్చరైజ్గా పెట్టాలి. సో దట్ అది డ్రై అయిపోయి మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ కాకుండా మాయిశ్చరైజ్గా పెట్టాలి. అండ్ దాంతో సహా కొంచెం నాన్ వెజెస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే చాలా కేసెస్లో నాన్ వెజ్ తింటే ఎక్కువ అయ్యేలాగా మేము చూసినామన్నమాట. దాంతో సహా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది వేసుకోండి మేడం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎన్ని క్రీమ్స్ రాసినా కొంతమందికి తక్కువ అవుతుంది, చాలామందికి ఏంటంటే 3-4 months తర్వాత రీఅపియర్ అవుతూ ఉంటుంది. అండ్ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు షేవింగ్ చేసుకున్నాము. సో పొద్దున మీరు షేవింగ్ ఈరోజు చేసుకున్నారు. సో రేపు మళ్ళీ హెయిర్స్ అనేటివి డెవలప్ అవుతుంది అనమాట. ఇంటికల్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే లోపల నుంచి హెయిర్స్ డెవలప్ అవుతున్నాయి. మనం బయట కనబడుతున్న హెయిర్కి తీసేస్తున్నాం, కానీ రూట్స్ లోపల ఉన్నాయి, అది జనరేట్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఈ స్కిన్ ప్రొడక్షన్ అనేది స్కిన్ లోపల నుంచి మనకు జరుగుతూ ఉంటుంది. మనం ఈ క్రీమ్స్ రాయడం వల్ల బయట నుంచి వెళ్ళిపోతుంది, కొన్ని రోజు వరకు సప్రెస్ ఉంటుంది, మళ్ళీ రావడం జరుగుతుంది. ఇలా కాకుండా హోమియోపతిక్ మెడికేషన్స్ ఏంటంటే పూర్తిగా శాశ్వతంగా ఈ ప్రాబ్లం తక్కువైపోవాలి అన్నట్టు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మేము ఇస్తామన్నమాట. దాంతో తక్కువైపోవడం జరుగుతుంది. మీ చెన్నైలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి సంప్రదించండి, తీసుకోండి, పూర్తిగా తక్కువైపోయే అవకాశం ఉంటుంది అనమాట. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారండి. యాకూబ్ గారు కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. యాకూబ్ గారు చెప్పండి మేడం. మేడం సమస్య ఏంటండి? డాక్టర్ ఇనామ్ గారు మనతో ఉన్నారు, మీరు చెప్పొచ్చు. చెప్పండి యాకూబ్ గారు. सर अस्सलाम वालेकुम। वालेकुम सलाम। सर मैं हमारे खालू है सर, उनको सोरियासिस बोल के डॉक्टर कंफर्म करे सर। यहाँ मैं भद्राद्री कोत्तोलम डिस्ट्रिक्ट कोत्तोलम से बात कर रहा हूँ सर। तो सर ये 2 साल हुआ सर आके उनको। ओके। तो ये स्किन स्पेशलिस्ट सर हमें लेके गए तो उन्होंने क्या बोलते लाइफ टाइम मेडिसिन यूज करना बोले सर। सोरियासिस में होम्योपैथी इंटरनेशनल में है बोल के अभी टीवी प्रोग्राम देखा हम, इसके लिए फोन करा सर आपको। ये कैसा करना एक बार आपको मेरे को कुछ बोले तो मैं आपको ये किधर लेके आना बोलते उधर लेके आते सर। ठीक है बोलता हूँ मैं। ఇప్పుడు ఏంటంటే అండి
సోరియాసిస్ వ్యాధి ఉంది, ఆల్రెడీ స్కిన్ స్పెషలిస్ట్కి చూపిస్తున్నారు అండ్ లైఫ్ లాంగ్ వాడాలి అన్నట్లు చెప్తున్నారు కాలర్. సో యాజ్ ఐ సెడ్ కే బై సోరియాసిస్ ఇది లైఫ్ లాంగ్ డిజార్డర్ ఉంది అని చెప్తారు, కానీ హోమియోపతిలో ఇది తక్కువ అయిపోతుంది అనమాట. బికాజ్ వీఆర్ ట్రీటింగ్ విత్ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడికేషన్స్. కొంచెం మీకు మీ ససెప్టబిలిటీ పట్టి, మీ బాడీ రెస్పాన్సెస్ పట్టి, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు వేరే ఇతర వ్యాధులు ఉన్నాయి జస్ట్ లైక్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి వ్యాధులు ఉన్నాయి అంటే కొంచెం మీకు టైం అనేది లేట్ కావచ్చు, ఏజ్ పరంగా కూడా అది ఎఫెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు టైం అనేది పడుతుంది. సో డోంట్ వరీ, మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ 50 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీ ఏరియాలో ఏ బ్రాంచ్ ఉంది, మీ ఏరియా దగ్గర మీ సిటీ దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంది, అక్కడ మీకు పంపిస్తారు అండ్ యూ విల్ గెట్ అ గుడ్ ట్రీట్మెంట్ దేర్ అనమాట. డాక్టర్ అంటే మనం జనరల్ గా చూస్తూ ఉంటాము వింటర్ సీజన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ సమ్మర్ రాగానే అనుకుంటారు పేషెంట్స్ తగ్గుతుంది కాబట్టి మాకు తగ్గిపోయింది, ఇంకా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ కి మీరు చెప్పే సలహాలు ఏంటంటే అండి, ఇప్పుడు వింటర్ సీజన్ లో కొంచెం బారోమెట్రిక్ ప్రెషర్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల ఈ స్కిన్ ఎరప్షన్స్, నాట్ ఓన్లీ సోరియాసిస్ కానీ వేరే స్కిన్ ఎరప్షన్స్ కానీ లేదంటే మనకు పెయిన్స్ ఉన్నా కానీ కొంచెం పెరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే మీకు ఈ చల్లి గాలి వల్ల ఏమవుతుందంటే స్కిన్ పైన ఉన్న స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ డ్రై అయిపోవడం వల్ల ఏంటంటే మనకు వ్యాధి చాలా ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. అంటే సమ్మర్ సీజన్లో ఫ్లేడ్స్ అంతా కనబడవు మీకు, కానీ వింటర్ సీజన్లో మీకు ఫ్లేడ్స్ చాలా కనబడుతుంది అండ్ స్కేలీ కనబడుతుంది, షైనీ కనబడుతుంది, డ్రై అయిపోతుంది అండ్ చేతులు ఇలా మూవ్ చేయాలన్నా లేదంటే మనం మూవ్ చేసినా కూడా మనకు అక్కడ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే అండి, ఇప్పుడు చూడండి చాలామంది మీరు చెప్పినట్టు ఏం చేస్తారు, ఓన్లీ ఫ్యూ డేస్ మెడిసిన్స్ వాడతారు, తక్కువ అయిన తర్వాత మళ్ళీ మానేస్తారు. అలా చేయకుండా 2 వింటర్స్ మనం చూడాలన్నమాట. హోమియోపతిలో మేము ఏం చేస్తాం, మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, దాని తర్వాత మెల్లమెల్లగా డోజులు తక్కువ చేసుకుంటూ ఒక 2 వింటర్స్ చూస్తామన్నమాట. యూజువల్లీ వింటర్లోనే ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ 2 వింటర్స్ మనం చూసి, ఒక వింటర్లో మా దగ్గర వచ్చినప్పుడు పేషెంట్స్ ఒక 100% ప్రాబ్లం ఉంటుంటే అది తక్కువ అవుతుంది, కానీ వింటర్లో మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ అయిన తర్వాత ఎంత ఉంది, ఇప్పుడు ముందు ఎంత ఉండే ఇప్పుడు వింటర్లో ఎంత ఉంది, ఒక 50% వరకు వచ్చింది, మళ్ళీ ఇంకొక వింటర్ చూస్తాము. సో ఇలా మనం ఈ డిసీజ్ ఇంటెన్సిటీ అనేది చూస్తాము. చలో ముందు నుంచి అయినా ఈ వింటర్ సీజన్లో అయితే 50 కానీ 70 కానీ 80 కానీ తక్కువ అయింది, ఇంకా కొన్ని రోజులు మెడిసిన్ యూజ్ చేస్తే అది కూడా తక్కువ అయిపోవడం జరుగుతుంది. సో ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి చర్మ వ్యాధి అయినా, ఎలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా ఖచ్చితంగా మనకు తక్కువ అయిపోవడం జరుగుతుంది అనమాట. డాక్టర్ దానయ్య గారు కాల్ చేస్తున్నారు సుల్తానాబాద్ నుంచి. దానయ్య గారు మేడం నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, దానయ్య సమస్య గారు. ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. మాది సుల్తానాబాద్ మండలం జరుగుతుందండి. ఓకే. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది, మందులు వాడుతున్నాం, తక్కువ అవుతుంది, మళ్ళీ అదే విధంగా ఇబ్బంది అవుతుంది. బాగా తలలా ఈ చర్మం పైన అన్ని మా క్యాచ్. ఓకే. ఈ ఎన్ని మందులు అనేవి ఈ పొట్టు చేప పొట్టు లెక్క రాలుడు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. నేను ఆర్టిస్ట్ కండక్టర్ సార్. ఓకే ఓకే ఓకే. తలలో మాత్రమే ఉంటుందండి ఇది, మన చర్మం పైన చర్మం కూడా ఇప్పుడు కనుక మొత్తం ఎర్రగా ఉంటూ మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్ని మందులు అయినా అప్పటి మందులు పనిచేస్తాను తగ్గుతలేదు అసలు. సరే సార్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా మీకు వచ్చిన సోరియాసిస్ కూడా ఇది ప్లేగ్ సోరియాసిసే కావచ్చు అనమాట. సో యాజ్ ఐ సెడ్ కే బై మెడిసిన్స్ వాడినప్పుడు వరకు కొంచెం తక్కువ అవుతుంది, దాని తర్వాత ఎక్కువ అనిపిస్తుంది అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం చాలా మంచిదన్నమాట. ఇందులో ఏంటంటే మీ డిసీజ్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎంత ఎక్కువ డిసీజ్ ఉంది, దాన్ని బట్టి రిజల్ట్ రావడానికి టైం అనేది పడుతుంది. సో మన మెడిసిన్స్తో ఎట్లా అంటే మీకు మెడిసిన్స్ తీసుకోగానే వెంటనే పూర్తిగా తక్కువ అయిపోతుంది అలా ఉండదన్నమాట.
నిదానంగా తక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మెడికేషన్స్ యూజ్ చేస్తే 1-2 మంత్స్లో పూర్తిగా ఖతమైపోవడం జరుగుతుంది. అట్లా కాకుండా హోమియోపతిలో ఏంటంటే నిదానంగా ఇప్పుడు మెడిసిన్స్ మొదలు పెట్టినాము, ఒక 3 to 6 మంత్స్ తర్వాత కొంచెం దానికి తక్కువ అయిపోవడం, దురదలు తక్కువ ఉండడం అట్లా జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఫ్లేక్స్ కింద కొంచెం పస్ కూడా రావడం జరుగుతుంది, పస్ ఉన్నట్లు అనిపిస్తుంది, లేదంటే అక్కడ మనకు స్టికీ డిశ్చార్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అవి తక్కువ అయిపోవడం కానీ, లేదంటే ఆ ఫ్లేక్స్ ఎంత లావుగుండే అంత లావు కనబడతలేవు ఇప్పుడు, అలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది నిదానంగా మీకు వస్తూ ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ మీరు సంప్రదించండి, డెఫినెట్లీ ప్రాబ్లం తక్కువ అయ్యేటట్లు చూద్దాము. డాక్టర్ వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు మేడం చెప్పండి సమస్య ఏంటో. చెప్పండి వెంకటేష్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా పాప వచ్చేసి హారిక సార్. ఓకే, ఇది విటలిగో సార్, సొరేసిన్ విటలిగో సేమ్ ఒకటేనా సార్? లేదండి, 2 డిఫరెంట్ వ్యాధులు. సో మీ పాపకి విటిలిగో ఉందా? అవును సార్, విటలిగో ఉంది. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఒక 17లో వచ్చింది సార్. అది 2017. ఏజ్ ఎంత ఉంటుంది మీ పాపది? 10 years. 10 years. ఓకే, 10 to ఇప్పుడు 11 ఉంది సార్ ఇప్పుడు. సో మీ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉందా? లేదు సార్, ఎవరికి లేదు. ఓకే, మీ పాప ట్విన్సా? ట్విన్స్ ఏం కాదు సార్. ట్విన్స్ ఏం కాదు. ఓకే, ఫైన్ అండి. ఇవి చూడండి, చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది సోరియాసిస్ విటిలిగో సేమేనా అన్నట్లు, కానీ అది సేమ్ కాదు. 2 కూడా చర్మ వ్యాధులే. కానీ సోరియాసిస్లో మీకు డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంది, అండ్ పొట్టు రాలడం ఉంటుంది, దురదలు ఉంటాయి, అండ్ కనబడడానికి మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా అలాంటిది ఉంటుంది అనమాట. విటిలిగో ఏముంటుందంటే అండి, ఇందులో మీకు దురదలు రావడం కానీ, లేదంటే పొట్టు రాలడం ఇలాంటిది ఉండదు. ఇక్కడ కలర్ మాత్రమే బాడీ మీద పోతుంది. అంటే మనం బ్లాక్ ఉన్నాము, బ్రౌన్ ఉన్నాము అనుకోండి, అప్పుడు ఏంటంటే వైట్ ప్యాచ్ రావడం జరుగుతుంది బాడీ మీద. సో చాలా మందికి ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట, లేదంటే లిప్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, లేదంటే కాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో ఏమంటే మన బాడీలో లోపల మెలనోసైట్ అని సెల్స్ ఉంటాయి. సో ఆ సెల్స్ ఏం చేస్తుందంటే మెలనిన్ అని ఒక పిగ్మెంట్ని రిలీజ్ చేస్తుంది. సో ఎవరిలో ఆ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బ్లాక్ ఉంటారు. ఎంత ఎక్కువ ఉంటే అంత బ్లాక్ ఉంటాం మనం. మెలనిన్ ఎంత తక్కువ ఉంటే మన బాడీలో అంత వైట్ ఉంటాము. కానీ ఈ విటిలిగోలో ఏం జరుగుతుందంటే ఆ మెలనిన్ ప్రొడ్యూస్ చేసే సెల్సే చచ్చిపోతాయి అన్నమాట. అంటే ఇంకా ఆ ఏరియాలో మెలనిన్ ఉండదు, కాబట్టి ఆ ఏరియా మొత్తం వైట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ విటిలిగో. అండ్ కొంతమందికి సంవత్సరాలలో కూడా ఇంతే ఉంటుంది ప్యాచ్, ఎంత ఉంది అంతే ఉంటుంది. కొంతమందికి ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. పెరిగే మళ్ళీ సేమ్ ఎందుకు పెరుగుతుంది అంటే సేమ్ రీజన్, స్ట్రెస్ కానీ లేదంటే వేరే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి పెరుగుతుంది. సో హోమియోపతిలో ఈ విటిలిగో అనబడే ప్రాబ్లం వైట్ ప్యాచెస్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. కంపేరిటివ్లీ టు సోరియాసిస్ విటిలిగో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ పిగ్మెంట్స్ అనేటివి ఎక్కడ వచ్చినాయో ఆ ఏరియాలో సెల్స్ పూర్తిగా చచ్చిపోవడం కానీ పూర్తిగా పనిచేయకపోవడం కానీ అలా జరుగుతుంది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేయడానికి టైం పడుతుంది. బట్ దీనికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది హోమియోపతిలో. సో మీ దగ్గరున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అయ్యి మీ పాపని తీసుకెళ్ళండి, డెఫినెట్లీ రిజల్ట్ వచ్చినట్టు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా కాలర్స్కి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, స్టే ట్యూన్డ్.